హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఆంధ్ర ట్రెడిషనల్ రెసిపీ అండ్ గోదావరి జిల్లా స్పెషల్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. అదేంటి అంటే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, పాలముంజలు అండి. ఈ పాలముంజలు చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ పాలముంజల్ని ప్రెగ్నెంట్ లేడీస్కి సారుగా కనుక పెడితే మంచి జరుగుతుందని చాలామంది ఇవే పెడుతూ ఉంటారు. మరి ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి. మన పాలముంజలు రెడీ చేసుకోవడం కోసం ముందుగా లోపల స్టఫింగ్ చేసుకోవాలండి. దానికోసం మనకు కొబ్బరి తురుము కావాలి. అందుకోసం ఒక కొబ్బరికాయని తీసుకుని విధంగా ముక్కల్లా కట్ చేసి మిక్సీ జార్లాగా యాడ్ చేసుకుని ఇక్కడైతే నేను కొబ్బరి తురుము రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుముని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేను గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుము వచ్చేసి నేను చూపిస్తున్న కప్పుతో 3 కప్పులు వచ్చింది. సో మొత్తం కూడా ఈ ప్యాన్లో వేసేసుకున్నాను. అండ్ 3 కప్పుల కొబ్బరి తురుముకి బెల్లం వచ్చేసి 2 కప్పులు వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను యూజ్ చేసే బెల్లం వచ్చేసి బూరెగ పొడి బెల్లం అండి, చాలా బాగుంటుంది అనమాట. సో ఇది వచ్చేసి 2 కప్పులు యాడ్ చేసుకున్నాను. తర్వాత మనకి కొద్దిగా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కనుక ఒక 1/2 కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా బెల్లం షుగర్ 2 కలిపి చేసుకుంటే. లేదంటే కనుక మొత్తం బెల్లం కూడా వేసేసుకోవచ్చు. సో షుగర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. మనం ఈ బెల్లం అండ్ పంచదార కూడా కొబ్బరి తురుముకి బాగా పట్టేలాగా ముందుగా మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఒకసారి అంతా కూడా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకుని మూత పెట్టి దీన్ని బాగా మగ్గించుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ మగ్గించుకుంటే అప్పుడు మనకి వేసుకున్న బెల్లం అండ్ షుగర్ కూడా బాగా కరుగుతుందండి. చూసారు కదా, ఈ విధంగా కరిగి కొంచెం లిక్విడ్ లాగా వస్తుందన్నమాట. ఒకసారి మళ్ళీ మూత తీసుకుని అంతా కూడా బాగా కలుపుకోవాలి. బెల్లం ముక్కలుగా ఏమైనా ఉండిపోతే కనుక మనం గరిటెతో స్మాష్ చేస్తే ఈజీగానే బ్రేక్ అయిపోతాయి. తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుని ఇంకొక 4 to 5 మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకుంటే ఈ విధంగా మంచి కలర్ వచ్చి బాగా దగ్గర పడుతుందండి. ఇలా వచ్చినప్పుడు ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోండి. అడుగునేమి మాడకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో మనకి ఇలా రెడీ అయిన తర్వాత ఉండ అవుతుందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఒక ప్లేట్ తీసుకుని కొద్దిగా కొబ్బరి మిశ్రమాన్ని అందులో వేసి చేతిని తడి చేసుకునైనా లేదంటే కొద్దిగా నెయ్యి రాచుకునైనా చూసుకుంటే ఈ విధంగా బాల్ లాగా అవ్వాలండి. అలా అయిన తర్వాత ఇందులో ఒక 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్లేట్లోకి కొద్దిగా తీసి అది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా ఉండల్లాగా చేసుకోవాలి. మీరు కావాలంటే పాలముంజల్లోకి ఈ కొబ్బరితో స్టఫింగ్ కాకుండా పచ్చిశనగపప్పు అలాగే బెల్లం ఉడికించుకుని పూర్ణాలు చేసుకుంటాం కదా, అది కూడా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఈ కొబ్బరి అయితే కనుక చల్లారిపోతే ఉండలు సరిగా రావండి, కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా చేసేసుకుని రెడీగా పెట్టుకోవాలి. వీటిని కొబ్బరి లడ్డూలా కూడా తినేయచ్చు కావాలంటే. ఇప్పుడు పాలముంజల పైన లేయర్ చేసుకోవడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 1.5 కప్పు చిక్కటి పాలు వేసుకోవాలండి. పాలు చిక్కగా ఉంటే కనుక పాలముంజలు చాలా రుచిగా వస్తాయి. అలాగే 1 కప్పు వాటర్ కూడా వేసుకుంటున్నాను. కావాలంటే మొత్తం పాలే వేసి కూడా చేసుకోవచ్చు. ఈ పాలను హై ఫ్లేమ్లో ఉంచుకుని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. అప్పుడు పైన మేగడ ఉంటుంది కదండి, ఆ మేగడంతా కూడా పాలలో కలుపుకోవాలన్నమాట. పాలు పొంగొచ్చి ఒక 2 మినిట్స్ పాటు మరిగిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. పైన ఆ లేయర్ కూడా కొంచెం స్వీట్గా ఉంటుంది. షుగర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి షుగర్ అంతా కూడా బాగా కరిగించుకోవాలి. అలా కరిగిన తర్వాత పాలు వేసుకున్న కప్తోనే 1 కప్పు కరాచీ రవ్వ తీసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆపకుండా కలుపుకోవాలి. అలా కలుపుకుంటే రవ్వ ఉండల్లా లేకుండా మొత్తం అంతా కూడా ఈ విధంగా బాగా కలుస్తుందండి. సో మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుని అలాగే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే పాలముంజలు చేసుకునేటప్పుడు చేతికి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మొత్తం అంతా కూడా బాగా కలుపుకుని ఈ విధంగా కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసేసరికి ఇది కాస్త గట్టి పడుతుందండి. మళ్ళీ ఒకసారి గరిటె తీసుకుని మొత్తం అంతా కూడా బాగా ఒత్తుకుంటూ ఉండాలి. కొద్దిగా వేడి ఉంటుందండి, చేతితో పట్టుకోగలిగితే కనుక చేతితోనే మ్యాష్ చేసేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా గరిటె సహాయం తీసుకుని గట్టిగా ముద్దలా వచ్చేలాగా బాగా చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పక్కకి తీసేసుకుని అంటే మనం పాలముంజలు ముందుగా ప్రిపేర్ చేసుకోవడం కోసం కొంచెం పక్కకి తీసుకుని చూపిస్తున్న విధంగా కొద్దిగా ముద్ద తీసుకుని చేతితో బాగా మ్యాష్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఈ విధంగా అప్పాల్లాగా ప్రిపేర్ చేసుకుని అందులో మనం ముందుగా చేసి ఉంచుకున్న కొబ్బరి లౌజ్ ఉంది కదండి, అది లోపల స్టఫింగ్లా పెట్టేసి పైన అంతా కూడా క్లోజ్ చేసేసుకోవాలి.
ఈ పాల ముంజలకి స్టఫింగ్ పెట్టుకోవడం కొబ్బరే కాకుండా శనగపప్పు బెల్లంతో చేసుకోవచ్చు అని చెప్పాను కదండి, బూరెలకు చేసుకునేది. అది కనుక పెట్టుకొని చేసుకుంటే అచ్చంగా బూరెలు తిన్నట్టే చాలా బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా మనం చేతితో బాగా ఒత్తుకొని రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా చేసుకుని పక్కన పెట్టేసుకుని మిగతావి కూడా ఇలానే చేసుకోవాలి. అయితే ఏంటంటే మనం కొద్దిగా ఆయిల్ వేడి చేసేసుకోవాలండి ముందుగానే డీప్ ఫ్రై చేసుకోవడం కోసం. ఆయిల్లో వేసుకోవడానికి ముందు కొన్ని ప్రిపేర్ చేసేసుకుని మిగతాది పిండి అనేది ఆరిపోకుండా మూత పెట్టి ఉంచుకోవాలన్నమాట. ఇక్కడ నేను 4 చేసేసుకుని మూత పెట్టి ఉంచుకున్నాను. ఇవి వేగేలాగా మిగతాయి అప్పటికప్పుడు రెడీ చేసుకోవడం కోసం. మనం చేసుకునేటప్పుడే ఆయిల్ కూడా పెట్టేసుకుని బాగా హీట్ చేసి ఉంచుకోవాలండి. అలా హీట్ చేసి ఉంచుకున్న ఆయిల్లో ఈ పాల ముంజలు ఒక్కొక్కటిగా వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. మనం వేసుకున్న వెంటనే గరిటె పెట్టి కలిపేయకుండా ఒకసారి ప్యాన్ను కుదుపుకుంటూ ఉంటే కనుక అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి. ఒక 2 మినిట్స్ పాటు వేగిన తర్వాత గరిటె తీసుకుని విధంగా ఫ్లిప్ చేసుకోవాలి. అలా అటు ఇటు కూడా ఒక 4 మినిట్స్ పాటు ఫ్లిప్ చేసుకుంటూ ఉంటే బాగా మంచి రంగు వచ్చేంత వరకు వేగుతాయండి. చూసారు కదా, ఈ విధంగా మంచిగా కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అండ్ ఇవి చేసుకుంటేనే మిగతా పిండి ఉంది కదా, వాటితో మనం పాల ముంజుల్లాగా రెడీ చేసేసుకోవాలి. ఆయిల్ బాగా మరుగుంటే కనుక బాగా వేగి మంచిగా రంగు వస్తాయండి. ఫస్ట్ బ్యాచ్ తీసేసుకున్న తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసుకున్న ఒకటి ఇలానే ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఇవి వేడిగా తింటే కనుక పైన అంతా కూడా క్రిస్పీగా ఉండి చాలా బాగుంటుంది. కొంచెం చల్లారిన తర్వాత అయితే కనుక ఇంకా లోపల జ్యూసీగా వచ్చేసి చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఏ అకేషన్కైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.